మహిళలు పురుషులతో సమానంగా అన్ని రంగాల్లోనూ రాణించి మంచి గుర్తింపు సాధిస్తున్నారని, ఆదర్శంగా నిలుస్తున్నారని ఆర్టీసీ రీజనల్ మేనేజర్ సొలోమన్ అన్నారు. అయితే ఆర్టీసీ ఎండీ సజ్జనార్ ఆదేశాల మేరకు ఆర్టీసీ బస్టాండ్ ప్రాంగణంలో అంతర్జాతీయ మహిళా దినోత్సవ కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా ఉత్తమ మహిళా ఉద్యోగులు, ఉత్తమ మహిళా ప్రయాణికులకు శాలువాలతో ఘనంగా సన్మానించారు. ఈ కార్యక్రమానికి రీజనల్ మేనేజర్ సొలోమన్ ముఖ్య అతిథిగా హాజరై మహిళా దినోత్సవ గొప్పతనం గురించి, మహిళల గురించి ఎంత గొప్పగా చెప్పారు. అయితే ఈ కార్యక్రమంలో ఆర్టీసీ డిపో మేనేజర్ కల్పనతో పాటు అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు. ఇది ఇంటర్నేషనల్ డేగా చేయడం జరిగింది. నిజంగా భారతదేశంలో ఇది ప్రతి ఇంట్లో జరుగుతున్నటువంటి గొప్ప పండుగ. అసలు భారతదేశమే నిజమైనటువంటి తల్లి మనం. సో ఇంత గొప్ప మరి మహిళా దినోత్సవం అనేటువంటి ఆ మాట మీద మనం ఒకసారి గమనిస్తే, ఇంగ్లీష్ లో రకరకాలుగా చెప్తా ఉంటారు. ఇంటర్నేషనల్ ఉమెన్స్ డే అని అంటారు. కానీ తెలుగులో ఏమంటున్నాము, సంస్కృతంలో ఏమంటున్నారు, మహిళ. ఒకసారి ప్రతి మాటను అవగాహన చేసుకోవాలి. మనం ప్రతి ఒక్కరు కూడా అవగాహన చేసుకోవాలి. ఎందుకంటే మనందరం మనుషులం, మనందరికీ జ్ఞానం ఉంది, మనందరికీ తెలివి ఉంది, మనందరికీ ఆలోచన ఉంది. మానవుడికి ఆలోచన ఉంది కాబట్టి, మానవుడికి మాటలు వస్తాయి కాబట్టి, ప్రతి మాట యొక్క అర్థాన్ని అవగాహన చేసుకోవాల్సిన అవసరము ప్రతి మానవుడికి ఉంటుంది. మహిళ అంటే అర్థం ఏంటి, అసలు ఆ మాట ఎక్కడి నుంచి వచ్చింది, అసలు ఒకసారి అందరు అవగాహన చేసుకుంటే తెలుస్తుంది. అది ఎవరు పెట్టారో ఆ మాట కానీ, ఏ నోటి నుంచి ఆ మాట వచ్చిందో కానీ, ఏ హృదయం నుంచి ఆ మాట వచ్చిందో, ఏ ఆలోచన నుంచి వచ్చిందో కానీ చాలా